హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ ఆఫీషియల్. చాలా మంత్స్ అయింది కదా లాంగ్ వీడియోకి రాక. సో ఇప్పుడైతే నేను చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. అంటే మేము ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే తీర్థయాత్రలకు వెళ్తున్నాం అనమాట. అంటే తిరుపతికి వెళ్తున్నాం. సో దానికన్నా ముందు రోజు నైట్ మేము చపాతీలు ఇంకా అవి ఇవి సామాన్లన్నీ చదువుకున్నాం అనమాట. సో తిరుపతి డే అంటే ఎర్లీ మార్నింగ్ నేను 1:30కి ఏమో లేచాను అనమాట. అసలు నిద్రపోలేదు. సో అప్పుడైతే 2:15 ఏమో అవుతుంది. మేము ఇంకా ఇల్లు ఉక్కొని తూడ్చుకొని మంచిగా శుభ్రం చేసుకున్నాను అనమాట ఇల్లంతా. సో ఇంకా కడుపు కూడా కడిగేసి ఇంకా మంచిగా బొట్లు పెట్టేసినాను అనమాట. సో కంపల్సరీ మేము దీపం పెట్టినప్పుడల్లా ఫ్రైడే అయినా ఇంకా మండే రోజైనా కడప కడుగుతాము. మండే ఫ్రైడే అని కాకుండా స్పెషల్ డేస్ ఉంటే కూడా మేము కడప కడుగుతాం అనమాట. సో ఇంకా మంచిగా అలంకరించుకోవాలి కదా, తిరుపతికి వెళ్తున్నాం. సో ఇంకా బయట ముగ్గు వేసిన తర్వాత అక్కడ బయట కుంకుమ పసుపుతో కూడా కొంచెం అలంకరిస్తానమాట. ఇగో ఇవైతే మా సామాన్లు అనమాట, మా సామాన్లు సరుకులు. ఇంకా మేము 5 days ఏమో ఉంటాం అనుకుంటున్నా తెలిసి. 5 days ఎందుకు అని చెప్తున్నాను, లాంగ్ వీడియోలో మొత్తం చూడండి. సో ఇంకా నేను ఇంకా ఫ్రెష్ అయ్యి పూజ గదిలో మంచిగా అలంకరించి ఫోటోలకి మంచిగా దండం పెట్టుకున్నాను అనమాట. దేవునికి మంచిగా ప్రయాణం మంచిగా జరగాలి, సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలి అని చెప్పి మంచిగా పూజ అయితే చేసినాం అనమాట. సో ఇంకా హడావిడిగా మేము ఇంకా సదరేసుకొని రెడీ అవ్వాలన్నమాట. సో మేమైతే తిరుపతికి అయితే వెళ్తున్నాము. సో తిరుపతికి వెళ్ళడానికి రీజన్ అంటూ ఏం లేదు, బట్ మెయిన్ కారణం అయితే మా మామయ్య మా పెళ్ళైన కొత్తల నుంచి మొక్కున్నాడనమాట. సో అంతా మంచి జరుగుతుంది తిరుపతికి వస్తామని చెప్పి. సో మా మామయ్య అయితే వెంకటేశ్వర స్వామి భక్తుడు అనమాట. సో ఇంట్లో ఒక్కొక్క భక్తుడు. సో నేనైతే శివయ్య భక్తురాలని, మా అత్తమ్మ అయితే శివయ్య భక్తురాలే, మా మర్ది వికాస్ అయితే అయ్యప్ప స్వామి భక్తుడు అనమాట. ఇంకా మా ఆయన అయితే అందరిని మొక్కుతాడు. సో అలా మేము ఇంకా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది మాది తిరుపతి. ఇంకా లగేజ్ తట్టబుట్ట సదురుకొని మేమైతే వెళ్తున్నాం అనమాట. సో మా మర్ది అయితే రావట్లేదు, కొంచెం పని ఉంటే రావట్లేదు అనమాట. సో మేమైతే ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. సో అలా మేమంతా కలిసి వెళ్తున్నాం అనమాట. సో లాంగ్ వీడియోలో చూడండి తప్పకుండా. స్టే ట్యూన్ గాయ్స్. ఇండియన్ అరే ఇండియన్. సో మా ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. మేము బుక్ చేసుకుంది ఏంటి అని అంటే వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాము. సో బుక్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఫాస్ట్గా వెళ్తుంది కదా వందే భారత్ ట్రైన్ అయితే. మేమైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం అనమాట. సో హైదరాబాద్ నుంచి తిరుపతికి అయితే 8 hours జర్నీ అంట. సో నార్మల్గా మనం వెహికల్ కట్టుకొని అయినా వెళ్ళొచ్చు, లేదు అని అంటే నార్మల్ ట్రైన్స్లో అయినా వెళ్ళొచ్చు, బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి మేమైతే వందే భారత్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. సో ఇంకా మేము మా సీట్స్లో అయితే మేము అలాట్ అయిపోయినాం. సో ఇంకా నల్గొండలో అయితే మా వాళ్ళు ఎక్కాలన్నమాట, మా ఫ్యామిలీ అయితే ఎక్కాలి. సో అప్పటి వరకు ఇంకా టైంపాస్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, కానీ కూర్చోవడం 8 hours అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట. చాలా ఇబ్బందిగా ఉంది నిజంగా. అసలు 1 week వరకు నాకు అసలు సిచ్యువేషన్ బాగాలేదనమాట. అసలు ఫుల్ ఫీవరు, ఇంకా సిచ్యువేషన్ అసలు బాగాలేకుండే. సో అయినా పర్లేదు అని చెప్పి మేము ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాక అట్లా అయిపోయిందనమాట నా సిచ్యువేషన్ అయితే. సో ఫైనల్గా నల్గొండ అయితే వచ్చేసింది. నేను పుట్టిన ఊరు, నేను పుట్టిన నా ప్లేస్ అనమాట. సో మా వాళ్ళు అయితే ట్రైన్ అయితే ఎక్కేసినారనమాట. నల్గొండ స్టాప్లో అయితే ఆగింది కదా ట్రైన్. సో ఇంకా మా వాళ్ళు ఇంకా వచ్చేసి ఇక సూట్ కేసులన్నీ పైన పెట్టేసినారనమాట. సో ఇంకా మేమంతా కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. మేము తెచ్చుకున్న తినుబండారాలు ఇంకా ఫుడ్ ఐటమ్స్, టీ అవి అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. వీడియో అయితే తప్పకుండా పూర్తిగా చూడండి. ఉండు, ఎన్నిసార్లు చెప్పాలా స్నాప్ తీసుకుంటా అని. నీ అవ్వన్నాడు ఇడికించి. అబ్బా నాకు బిర్యానీ వద్దు, ఏమద్దు. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే, మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. మాలో గిలిలో పండేదంతా పుణ్యమే,
జాబిలికి ఏడాదంతా పుణ్యమే ఈ ఇంటికి మా కంటికి మణి దీపం ఈ రూపం ప్రేమకు ప్రతిరూపం మాలో గిలిలో పండేదంతా పుణ్యమే మా జాబిలికి ఏడాదంతా పుణ్యమే. సో ఇంకా మేమైతే టెంపుల్ రన్ ఇంకా ఫ్రీ ఫైర్ అలా ఆడుకుంటూ టైంపాస్ అయితే చేస్తున్నాం అనమాట. సో ఇంకా అలా ఆడుకుంటూ మాకైతే ఇక నిద్ర వచ్చేసింది అనమాట. అలా పడుకుంటూ మంచిగా సాంగ్స్ వినుకుంటూ మా చిన్న చెల్లి అయితే వాడుకుంది. సో అలా అయితే మేము గడుపుతున్నాం అనమాట. 8 hours జర్నీ అంటే మామూలు విషయమా కాదు కదా. సో తర్వాత అట్లా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం అనమాట, మా మమ్మీ నేను. అలా చూసుకుంటూ ప్యాసింజర్స్ కూడా దిగుతున్నారు కదా, అలా చూసుకుంటున్నాం అనమాట. మా మమ్మీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది, ఫస్ట్ టైం ఎక్కింది కదా ట్రైన్ అయితే. సో అలా వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. హీరోలు వచ్చారు. ఫైనల్గా తిరుపతి అయితే వచ్చేసినాం. 8 hours జర్నీ తర్వాత ఫైనల్గా తిరుపతికి అయితే వచ్చేసినాం అనమాట. సో తిరుపతి రైల్వే స్టేషన్లో అయితే దిగేసినాం మేము. ఇంకా దిగిన తర్వాత మేము విష్ణు నివాసంకి వెళ్ళినాం అనమాట డైరెక్ట్. ఇప్పుడు రైల్వే స్టేషన్కి బస్ స్టాప్కి దగ్గరే ఉంటుంది అనమాట విష్ణు నివాసం అనేది. ఇంకా ఒక 1 kilometer ఏమో ఉంటుంది రైల్వే స్టేషన్కి ఇంకా విష్ణు నివాసంకి అయితే. సో ఇంకా మేము మధ్యలో మజ్జిగ కూడా ఇస్తున్నారనమాట టిటిడి డిపార్ట్మెంట్ అయితే. సో అలా ఇంకా మేము మజ్జిగ తాగేసి లైన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. అసలు చాలా స్ట్రగుల్ అయ్యింది నిజంగా లైన్లో నిలబడలేక. దీని బదులు మంచిగా మెట్ల ద్వారా వెళ్తే డైరెక్ట్ అక్కడ టికెట్ తీసుకోవచ్చు అనిపించింది నిజంగా. ఫైనల్గా మాకు టికెట్ అయితే దొరికిందనమాట. ఇంకా టికెట్స్ తీసుకొని, యాక్చువల్గా ఈ టికెట్ వచ్చేసి ఫ్రీ టికెట్ అనమాట. మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే 300 rupees మనం ఆన్లైన్ పేమెంట్ చేయాలి. సో ఇక్కడైతే మనము ఆఫ్లైన్లో తీసుకుంటున్నాం కాబట్టి ఫ్రీ టికెట్ కాబట్టి మనీ ఏమి ఉండదు అనమాట. సో తర్వాత మేము కొంచెం ఫ్రెష్ అయ్యి ఇంకా టీ తాగినాం అనమాట. ఇక్కడ చూపిస్తున్న కోనేరు ఉంది కదా, అప్పట్లో అంట ఇక్కడే స్నానం చేసి అక్కడ మెట్ల ద్వారా నుంచి అట్లా వెళ్ళేదంట. సో అట్లా మేము ఏసీ బస్ అయితే అందులోకి వచ్చేసి మేము ఇంకా కొండపైకి అయితే వెళ్తున్నాం అనమాట. సో యాక్చువల్గా మేము చేసిన ఫాల్ట్ ఏంటి అని అంటే, మేము కింద రూమ్స్ బుక్ చేసుకునేది ఉండే. మేము పైకి వెళ్ళిన తర్వాత సర్లే ఇస్తారులే టికెట్స్ వచ్చినాయి కదా రూమ్ ఇస్తారులే అనుకున్నాం, కానీ చాలా స్ట్రగుల్ అయిందనమాట. రూమ్స్ అస్సలు దొరకట్లేవు నిజంగా. అంత వెయిట్ చేసినాం మేము లిటరల్లీ. సో ఇంకా మేమైతే బస్ అయితే దిగేసినాం అనమాట. ఇక్కడ కొండ పైన టోల్ గేట్ చెక్కింగ్ ఉంటుంది కదా, ఇంకా బస్సెస్ అవన్నీ చెక్ చేస్తారు కదా. అప్పటి వరకు మేము ఇంకా లగేజ్ తీసుకొని సైడ్కి ఆగినాం అనమాట. తర్వాత మళ్ళీ బస్ అయితే ఎక్కేసినాము. అండ్ తిరుపతికి వస్తే మ్యాండేటరీగా అన్నప్రసాదం అయితే తినాలన్నమాట కంపల్సరీ. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చినాక ఈ అన్నప్రసాదం తినకపోతే అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా మేము అంతసేపు లైన్లో వెయిట్ చేసినాం కదా, ఒకటేసారి అన్నప్రసాదం తినేసరికి ఎంత అమృతంగా అనిపించిందో నిజంగా. సో ఇంకా మా ఫ్యామిలీ అంతా ఇలా తినేసిన తర్వాత మళ్ళీ మేము తోడు దొంగల్లాగా మేము నలుగురం, అంటే నేను, మా డాడీ, మా చెల్లెలు మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసినాం అనమాట. అంటే మళ్ళీ ఇంకొంచెం అన్నప్రసాదం అయితే తిన్నాము. సో ఇంకా ఒక రౌండ్ అయితే మొత్తం షాపింగ్ అవి అన్నీ చూస్తున్నాం అనమాట. సో ఇంకా తిరుపతిలో వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ అనేది అలో ఉండదు కాబట్టి ఇంకా ఇట్లా సీసాల్లాగానే ఇక కొనుక్కొని వాటర్ అయితే తాగుతున్నాం అనమాట.
ఇలా మేము ఒక వాకింగ్ అయితే చేస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ ఫాల్ట్ ఏంటి అని అంటే చెప్పాను కదా, మేము కిందనే కొండ కిందనే రూమ్స్ తీసుకునేది ఉండే. మేము అనుకోలేదు కదా ఇట్లా అవుతుంది అని చెప్పి. మేము ఇంకా టికెట్ తీసుకున్నాం కాబట్టి సర్లే ఈజీగా వచ్చేస్తుందిలే రూమ్ అనేది అనుకున్నాం. కానీ ఎంత ఇబ్బంది అనిపించిందంటే రూమ్ దొరకక మేము ఫుట్పాత్ మీదనే పడుకున్నాం అనమాట. మేబీ వెంకటేశ్వర స్వామి ఇట్లా చేసి ఉండొచ్చు అనుకున్నా నేను. ఎప్పుడు సుఖంగానే బతుకుతావా, కష్టంగా బతుకు ఈసారి అని చెప్పి అట్లా పడుకోబెట్టిండని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఇంకా మేము నైట్ పడుకున్న తర్వాత మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా టీ అయితే తాగినాం. మళ్ళీ అట్లా ఒకసారి వాకింగ్ అయితే చేసినాం అనమాట తిరుపతిలో మొత్తము. ఇట్లా నేచర్ చూడండి ఎంత బాగుందో. అండ్ తిరుపతి ముందల అంటే మెయిన్ గేట్ ఎంట్రన్స్ దగ్గర ఇట్లా ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ తర్వాత మేము టిఫిన్ అయితే చేసినాము. ఇంకా ఇడ్లీ వడ ఇలా తీసుకొని మేము ఫైనల్గా మాకు రూమ్ అయితే దొరికింది. మెయిన్గా థ్యాంక్స్ చెప్పాలి మా మామయ్యకి, మా ఆయనకి, మా డాడీకి. లైన్లో వెయిట్ చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి అక్కడ లైన్లో వెయిట్ చేస్తే ఒక్క రూమ్ అయితే సంపాదించుకున్నాం. సో అలా మేము నైట్ పడుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ కొద్దిసేపు పడుకున్న తర్వాత లేచి ఇంకా మేమైతే ఇట్లా రెడీ అయిపోయినాం అనమాట తిరుపతికి. వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైతన్య సాగర్ ఆఫీషియల్. సో గాయ్స్ మేమైతే ఇలా రెడీ అయ్యామన్నమాట. సో మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ దిగాలి అండ్ కొన్ని వీడియోస్ దిగాలి. వచ్చిందండి వయ్యారి. అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న శారీ వచ్చేసి మా మామయ్య లాస్ట్ ఇయర్ శబరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. ఈ శారీ అయితే కేరళ శారీ, చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ మామయ్య. అండ్ మేము ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. ఫొటోస్ ఇంకా వీడియోస్ అయితే దిగుతున్నాం. అండ్ మేము ఇట్లా మంచిగా దిగిన తర్వాత ఒక చిన్న తుఫాన్ మాట్లాడుకొని మేము వచ్చేసినాం అనమాట. తిరుపతికి అయితే దర్శనంకి వచ్చేసినాం. లిటరల్లీ మాకైతే 4 to 5 hours పడింది టైం అయితే దర్శనానికి. అంతసేపు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేసి లాస్ట్ ఒక్క 5 seconds వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఉంటే నిజంగా లిటరల్లీ నా కళ్ళల్లో అయితే నీళ్ళైతే ఆగలేదన్నమాట. నేను నిజంగానే ఏడ్చిన. సో అట్లా మేము బొట్టు పెట్టించుకొని వచ్చేసినాం అనమాట తిరుపతికి. అంటే లోపలికి అయితే వచ్చేసినాము. వీడియో అయితే పూర్తిగా చూడండి. కమలాయతలోచనలోకపతే విజయీ మమ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమణే శరణాగత వత్సల సారనితే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరనువేలకృతైరపరాధశతైః హరితం త్వరితం వృషశైలపతే వరయా కృపయా పరిపాहि హరే అధివేంకటశైలముదారమతే జనతాభిమతాధికదానరతా పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే కలవేణురమావశగోపవధూషణకోటిమృతాత్మరకోటి प्रतिवल्लभिकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये. దర్శనం అయిపోయిన తర్వాత మేము అన్నప్రసాదం అయితే తినేసినాం అనమాట. అంటే అన్నప్రసాదం పెడతారు కదా, తినేసిన తర్వాత మేము షాపింగ్ అయితే చేస్తున్నాం అనమాట. బ్యాంగిల్స్ తీసుకున్నాము. నేను, మా అత్తమ్మ, మా మమ్మీ
ఒక దగ్గరకు వచ్చినప్పుడు కంపల్సరీ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటాం అనమాట, గుర్తుండిపోవాలని చెప్పి. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క షాపింగ్ అయితే చేస్తున్నారు మా వాళ్ళంతా. ఇంకా మా డాడీ అయితే ఇలా తీసుకున్నాడు అనమాట. మా మామయ్య అయితే వెంకటేశ్వర స్వామి పెద్ద ఫోటో అయితే తీసుకున్నారనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా మేము ఇంటికైతే వచ్చేసినాం, అంటే రూమ్కి అయితే వచ్చేసిన తర్వాత పడుకున్నాం అనమాట. మార్నింగ్ అయితే లేచినాము, చూసి భయపడకండి. ఇంత కాదు. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్. మీ ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం మేమిద్దరం. పుట్టిన బిడ్డను మొట్టమొదటిసారిగా చేతుల్లోకి తీసుకున్న ఆ నిమిషం, ఇదేనా నా బిడ్డ అని చూసే ఆ నిమిషం. పెళ్లి కాని వాళ్ళు మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని చేతుల్లోకి తీసుకున్న మొదటి నిమిషంలో మీ అమ్మా నాన్నల్లో కలిగిన ఆ అనుభూతి ఎలా ఉందో అడిగి చూడండి. Hey guys, welcome back to our channel Chalkari Sagar Official, and it's day 2 in Tirupati. Yeah, so we are going To For some sightsee in places. Tirupati. sightseeing in Tirupati. Yeah. Bye guys. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ. Birthday to Rashi. Happy birthday to Rashi. Hey, I've seen this one. This is a classic. హ్యాపీ. సో అలా మేమంతా ఫ్రెష్ అయ్యి రెడీ అయిన తర్వాత మేము మాట్లాడుకున్న వ్యాన్లోనే అందరం కలిసి వెళ్ళినాం అనమాట, అన్ని ప్లేసెస్ అన్ని చూడడానికి తిరుపతిలో. సో యాక్చువల్గా మేము తిరుపతికి వచ్చిన తర్వాత ఓన్లీ తిరుపతి ఒకటే దర్శించుకొని వెళ్దాము అని అనుకున్నాము. బట్ అక్కడికి వచ్చిన తర్వాత తిరుపతిలో ఇంకా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, తప్పకుండా దర్శించుకోవాలని చెప్పి అనుకున్నాము. సో అలా ఇంకా అన్ని ప్లేసెస్ తిరగడానికి ఎనర్జీ కావాలి కదా, అందుకే మేము టిఫిన్ చేసామన్నమాట. లైట్గా టిఫిన్ చేసి ఇంకా కొంచెం టీ తాగేసిన తర్వాత ఇంక అందరం కలిసి ఇంకా స్టార్ట్ అయినాం అనమాట. సో తిరుపతిలో మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న జీప్ వచ్చేసి ఏం గుర్తుకొస్తుంది మీకు? చెలియా 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 అని చెప్పి ఘర్షణ మూవీలో జీప్ వేసుకొని వస్తాడు కదా వెంకటేష్, అలా నాకు గుర్తుకొచ్చేదనమాట. సో అలా ఇంకా అందరం కలిసి శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వెళ్ళినాము. సో ఫస్ట్ తిరుపతిలో మేము దర్శించుకుంది శ్రీవారి పాదాలు. అండ్ ఇక్కడ శ్రీవారి పాదాలు ఇక్కడ హిస్టరీ ఏంటి అని అంటే, ఇక్కడ మొదటి కొండ అంటే 1వ కొండ మీద శ్రీవారి పాదాలు అంటే వెంకటేశ్వర స్వామి పాదాలు అక్కడ విడిచి కింద వెలిసినారు అని చెప్పేసి చాలా అన్నారనమాట, నేను విన్నది కూడా. సో అలా ఇంకా మేము కింద దీపం అలా వెలిగించిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని పైకి వచ్చి మంచిగా దండం పెట్టుకొని వెళ్ళినాం అనమాట. మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు. అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. సో అలా మేము శ్రీవారి పాదాలు దర్శించుకున్న తర్వాత కింద మాకు ఇలా షాపింగ్ ఐటమ్స్ అయితే కనిపించినాయి అనమాట. మేము కొన్ని షాపింగ్ ఐటమ్స్ అయితే చేసినాము. సో ఇంకా బుక్స్ కూడా కొనుక్కున్నాం అనమాట. ఇంకా శ్రీకృష్ణునికి సంబంధించినవి అలా మేము బుక్స్ కొనుక్కున్నాము. ఇంకా మా మమ్మీ మా అత్తమ్మ అయితే ఇంకా షాపింగ్ అయితే చేస్తున్నారనమాట. అలా షాపింగ్ అయిపోయిన తర్వాత ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో
అంటే కొంచెమే డిస్టెన్స్ ఉంటుంది శ్రీవారి పాదాల కిందనే. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయో చెట్లు అయితే. ఇంత పొడుగ్గా నేను సినిమాలలోనే చూశానమాట. తర్వాత అంటే మనం ఊర్లో కూడా చూస్తాంలే, బట్ ఇక్కడ తిరుపతిలో ఈ చెట్లు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. సో అలా మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి మంచిగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తామన్నమాట. మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ తూరుకు వెచ్చగా చేరంగా సందే సూర్యుడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనెగిచ్చి తలుపులు తలుపులు తీయంగా ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కలమేలుకున్నది ఇలనేలుతున్నది మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకోమంటూ. తిరుపతిలో మేము చూసిన సెకండ్ ప్లేస్ వచ్చేసి శిలాతోరణం అన్నమాట. సో ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటి అని అంటే 2 రాక్స్ కాంబినేషన్గా ఒకటే కనెక్షన్ లాగా ఉంటుందన్నమాట. అది చూడడానికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. సో అలా మేము ఫొటోస్ వీడియోస్ కూడా దిగినాము. అండ్ చిన్నపాటి పార్క్ కూడా ఉందన్నమాట. సో మంచిగా విశాలంగా ఉంది, చెట్లు అన్నీ మంచిగా బాగుందన్నమాట క్లైమేట్. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఆ శిలాతోరణం. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటి అని అంటే, మీరు ఆ పార్క్లోనే అలా నడుస్తూ ఉంటే ఒక పెద్ద బండరాయి ఉంటుంది. అయితే ఒక ముసలాయన మాకు చెప్పారనమాట, అంటే అక్కడ వర్క్ చేసిన వాళ్ళు ఊకే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ ఒక ఆయన మాకు చెప్పాడు. అంటే నేను మా ఆయన అలా వెళ్తుంటే అక్కడ బండరాయిలో మీరు గమనిస్తే వినాయకుడు కనిపిస్తారు ప్రత్యేకంగా, చూడండి మీరు అని చెప్పేసి అన్నారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ నెమలిలు ఇంకా కోళ్ళు అవి ఇవి కూడా చాలా చక్కగా ప్రదర్శించారు. మంచిగా అనిపించింది శిలాతోరణం కూడా. సర్లే, ఇది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ డిఫరెంట్ ప్లేస్ కదా అని చెప్పి మేమైతే మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. సో మేము చూసిన థర్డ్ ప్లేస్ వచ్చేసి చక్రతీర్థము అనమాట. అంటే తిరుపతిలో మేము చూసిన థర్డ్ ప్లేస్ వచ్చేసి చక్రతీర్థము. ఇక్కడ చాలా విశాలంగా ఉంది. అండ్ మేము వెళ్ళినది ఆ రోజు మండే కాబట్టి మాకు శివయ్య దర్శనం అయితే చక్కగా జరిగిందనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా షార్ట్ వీడియోస్లో, చక్రతీర్థము స్పెషాలిటీ ఏంటి అంటే, శ్రీవత్స పద్మనాభ భక్తుడు రాక్షసుల బారి నుండి ప్రజలను కాపాడమని 12 సంవత్సరాలు తపస్సు చేస్తే స్వామివారు అంటే విష్ణుమూర్తి స్వామివారు సుదర్శన చక్రంని పంపి సంహరించారని ప్రతీతి. చక్రం ధరించిన స్వామివారు ఇంకా శివయ్య కూడా ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. ఇక్కడ చక్రతీర్థము సుదర్శన శక్తిగా ఉంటుంది అంట. ఈ తీర్థములో స్నానం చేసి ఆ శక్తి యొక్క ప్రతీతని అనుభవం చెందొచ్చు. ఇక్కడ ఈ నీటికి ఔషధ గుణాలు అంటే మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి అనేది శాస్త్రాలు చెప్పిన మాట కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అక్కడ స్వామివారు ఉన్నారు. అండ్ ఇక్కడ మంచిగా దీపం పెట్టుకోవచ్చు. ఇక్కడ మాకు పాము కూడా కనిపించింది అనమాట. అలా మేము సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాము. అలా మాకైతే పాము అయితే కనిపించింది అనమాట. సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామినే మాకు కనిపించారని చెప్పి మేము మంచిగా అనుకున్నాము. అండ్ శివయ్య కూడా మేము మంచిగా దర్శనం ఇచ్చుకున్న తర్వాత ఇలా మేము పార్క్లో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట వ్యూని. తుళ్ళి ఉడతా మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు? జల్ 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 పారే ఏరా, ఎవరమ్మా నీకీ రాగం నేర్పించారు? కొండ తల్లి కోనకిచ్చు పాలేమో, నురుగుల పరుగుల జలపాతం, వాగు మొత్తం తాగేదాకా తగ్గదేమో, ఆశగా ఎగిరే పిట్టదాహం, మధుమాసమై ఉంటే
ఎదా సంతోషమే కదా సదా అమ్మమ్మా. ఇక్కడ సినారియో చూస్తుంటే ఒసాహో ఒసాహో అని చెప్పి రన్నింగ్ చేశారు కదా బ్రహ్మానందం, అలానే గుర్తుకొచ్చింది అనమాట నాకు. షూస్ బాగున్నాయి మేస్టర్, పరిగెట్టడానికి చాలా. దశావతారాల్లో శ్రీ మత్స్యావతారం, శ్రీ కుర్మావతారం, శ్రీ వారాహ అవతారం, శ్రీ నరసింహ అవతారం, శ్రీ వామనావతారం, శ్రీ పరశురామావతారం, శ్రీ రామావతారం, శ్రీ బాలరామావతారం, శ్రీ కృష్ణావతారం, శ్రీ కల్కి అవతారం. ఇవేనండి 10 అవతారాలు, అంటే దశావతారాలు అంటారు కదా. దశ అంటే 10 అవతారాలు అనమాట. విష్ణుమూర్తి స్వామివి దశావతారాలు. సో అలా మేము శిలాతోరణంలో కాపీ కూడా తీసుకున్నాం అనమాట, ఫోటో తీసుకున్నాము. అండ్ ఇంకా మేమైతే వెళ్తున్నాము. మేము వెళ్ళిన 4th ప్లేస్ వచ్చేసి ఏంటి అని అంటే జపాలి అనమాట. సో మేము తిరుపతికి రాకముందుకు జపాలి హనుమంతుని టెంపుల్ చాలా ఫేమస్ అయింది కదా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా. సో ఎప్పుడెప్పుడా వెళ్ళాలి అని చెప్పేసి మాకు చాలా కుతూహలం అయిందనమాట. అండ్ మా చెల్లి అయితే, మా సెకండ్ చెల్లి అయితే హనుమంతుని భక్తురాలన్నమాట. ఎప్పుడెప్పుడు పోదామా అని చెప్పి చాలా వెయిట్ చేసింది అండ్ ఆ టైం రానే వచ్చిందనమాట. సో ఇంకా జపాలి హనుమాన్ టెంపుల్కి అయితే మేము వచ్చేసినాము. సో పూర్తిగా చూడండి వీడియోని, అందరూ మంచిగా దండం పెట్టుకోండి వీడియో చూస్తూ. సో నేను షార్ట్ వీడియోస్లో జపాలి హనుమాన్ టెంపుల్ గురించి చెప్పాను కదా, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను వినండి. ఇక్కడ హనుమంతుని దగ్గరికి వెళ్ళడానికి 300 స్టెప్స్ ఏమో ఉంటాయి అన్నమాట. సో అండ్ ఇక్కడ తిరుమల కొండల్లో సాక్షాత్తు ఆంజనేయుడు వెలిసినారు, అదే జపాలి తీర్థము, అంటే జపాలి హనుమాన్ టెంపుల్ అన్నమాట అని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఉన్న రామగుండంలో స్నానం చేసి ఆచరించి హనుమంతుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ పెద్ద అడవి మామిడి చెట్టుకి స్వయంగా వెలిసిన వినాయకుడు రూపం అయితే కనిపిస్తుంది మీకు. ఇక్కడ అందరూ కాయిన్స్ అయితే పెడతారనమాట వినాయకుడికి, అక్కడ కొంచెం అట్లా నమ్మకం అన్నట్టు. సో ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే స్వామివారికి 2 కోనేరులు ఉంటాయి మీరు చూసుకుంటే. ఒకటి టెంపుల్ ముందు రామగుండం అంటారు, గుడి బ్యాక్ సైడ్ వచ్చేసి సీతమ్మ గుండం అంటారు. త్రేతాయుగంలో సీతమ్మ తల్లి ఇంకా రాముల వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే స్నానం చేశారు అంట. ఇక్కడ ఒక హోమగుండం కూడా ఉంటుంది, అందులో రాముల వారు ఇంకా సీతమ్మ వారు హోమం చేసేవారు అంటారు. చాలా పీస్ఫుల్గా ఉంటుంది గాయస్, నిజంగా చెప్తున్నా. ఎవరో మనతో పాటే ఉన్నారు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఎవరో కాదు, ఆ సాక్షాత్తు శ్రీ ఆంజనేయుడే, రాముల వారు, సీతమ్మ వారు ఉంటారనమాట మనతో పాటు. అందరూ తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించుకోండి జపాలి హనుమాన్ టెంపుల్. సో మేమైతే రానే వచ్చేసామన్నమాట జపాలి హనుమంతుని టెంపుల్కి. పూర్తిగా వీడియో చూడండి ఎంత ప్రత్యేకత ఉందో ఈ టెంపుల్కి. అండ్ మార్నింగ్ టైమింగ్స్ ఉంటాయి, ఈవినింగ్ టైమింగ్స్ ఉంటాయి. 7 వరకే లాస్ట్ అంట ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి, ఎందుకంటే ఇక్కడ మొత్తం అడవి ప్రాంతం కదా. సో నైట్ టైం అయితే జంతువులు అవి ఇవి వస్తాయి. అండ్ శ్రీశైలం కంటే తిరుపతిలోనే చాలా పులులు అవి ఉంటాయి కదా, అందుకే నైట్ టైం ఎక్కువ ఎంట్రన్స్ ఉండదన్నమాట. సో ఇంకా మేమైతే వచ్చేసినాము. అండ్ మన ఇష్టం, తమలపాకుల మాల అవి కూడా తీసుకోవచ్చు. సో మేమైతే ఉట్టి చేతులతోనే వెళ్ళామన్నమాట. ఎందుకనంటే ఫస్ట్ టైం వెళ్ళినాం కదా, మనకు తెలియదు ఎలా ఉంటుందో ప్లేస్ అని చెప్పి వెళ్ళి చూసేసరికి ఎంత విశాలంగా ఉందో. మీకు ఆల్రెడీ కోనేరు గురించి చెప్పాను కదా, ఈ కోనేరే అండి రామగుండం. అండ్ బ్యాక్ సైడ్ సీతమ్మ వారి గుండం కూడా ఉంటుంది, బట్ మేము వెళ్ళలేదన్నమాట, అప్పుడు చాలా రష్ ఉండే అండ్ లేట్ అవుతుంది ఇంకా అని చెప్పేసి మేము ఓన్లీ ఇక్కడ వరకే వచ్చేసామన్నమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే సీతమ్మ వారి గుండం ఉంటుంది. సో ఇంకా దూరం నుంచి అయితే చూసి మంచిగా దండం పెట్టుకున్నాము. సో వీడియో చూడండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘన
रघुनन्दन रघुरघुनन्दन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घनने हरिभाजन हरिभाजन हरिमदभाजन दशमुखकम्पण बडवाकृत बडवाकृत बडबाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगने रघुनन्दन रघुरघुनन्दन रघुवर सेवन रघुपति चायन शतयोजन शतशतयोजन शरधिनियोजन शरपरिलङ्घन हरिभाजन हरिभाजन हरिमदभाजन दशमुखकम्पण बडवाकृत बडवाकृत बडबाणलकृत बहुभस्मार्चन जय केतन जय जय केतन जय हय प्रापुन जय मिडदापुगने ఇక్కడ మంకీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. అంటే మన సైడ్ ఉన్న మంకీస్ లాగా అయితే లేవు. అండ్ మేము ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇలా మేము ఫొటోస్ అయితే దిగుతున్నాం అన్నమాట. ఎందుకనడం నా శ్వాస రోదసివలె నా నయనం నేరేపటి విజ్ఞానం నీ కండలు రక్తగతం నా గుండెలు వస్తుశకం నీ జన్మం ఒకటే కదా నా జన్మలు వేరు కదా ముగ్గురు కోతులు తీసిన 3 monkeys 3 ఫైటింగ్స్. ఏం కాదు మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి పాప వినాశనము. ఇక్కడ విశిష్టత ఏంటి అని అంటే పూర్వకాలంలో సప్త ఋషులు ఇక్కడ తపస్సు చేశారని చెప్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు వారి వివాహ సమయంలో ఇక్కడ వంట చేశారని వెంకటాచల మహత్యంలో చెప్పబడింది. ఇక్కడ నుంచి దేవతలకి భోజనాలు ఏర్పాట్లు చేశారు కూడా అంట. ఇక్కడ మీరు చూస్తే పాప వినాశనం డ్యామ్ కూడా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి రోజు పూజలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయంట. అండ్ ఇక్కడ గంగా భవాని అమ్మవారు అంటే విష్ణు గంగా అని అంటారు. ఇది వైష్ణవ క్షేత్రం కాబట్టి అమ్మవారిని విష్ణుగంగా అని అంటారు. 7 జన్మల పాపాలను నశించిపోతాయి కాబట్టి దీన్ని పాప వినాశనము అని అంటారు. ఇక్కడ ప్రవహిస్తున్న ధార నీళ్లతో స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది, అలాగే మన పాపాలు పోతాయని అంటారు. మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా. ఇక్కడ విశిష్టత ఏంటి అంటే అంజనాదేవి తపస్సు చేసిన కారణంగా ఆంజనేయ స్వామి ఆమె గర్భానుద్భవించిన పర్వతం కాబట్టి ఆకాశగంగా అని అంటారు. ఆకాశరాజు గారు తపస్సు చేసిన ఫలితంగా గంగాదేవి ఉద్భవించింది కాబట్టి ఆకాశగంగా అని పిలుస్తుంటారు. అప్పట్లో తిరువలనంబి అనే భక్తుడు ఒక ఆచారి అప్పట్లో శ్రీవారి సేవ కోసం పాప వినాశనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి డైలీ నీళ్లు తీసుకొచ్చి స్వామివారి కార్యక్రమాలు అభిషేకాలు సమర్పించేవారు. ఒకానొక రోజున ఆ తిరువలనంబి వాటర్ తీసుకొస్తున్న సమయంలో ఒక వేటగాడు కనిపిస్తూ, అయ్యా తాగడానికి కొన్ని నీళ్లు ఇస్తారా అంటే తిరువలనంబి ఇలా అన్నారు ఆ వేటగాడితో, నీ కోసం కాదు, నా స్వామివారి కోసం, నా స్వామి అభిషేకాల కోసం నేను తీసుకెళ్తున్నాను, ఇవి నీ కోసం కాదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఈ వేటగాడి రూపంలో ఉన్న స్వామివారు వెంటనే ఆయన వెళ్ళే సమయం నుండి బాణంతో కుండకి రంధ్రం పెట్టేసి నీళ్లు తాగుతాడు. అప్పుడు ఆ తిరువలనంబి ఏం కోపగించుకోకుండా మళ్ళీ వెనకకి వెళ్ళి పాప వినాశనం దగ్గరికి వచ్చి నీళ్లు తీసుకురావడానికని వెళ్ళినప్పుడు స్వామివారు ప్రత్యక్షమయ్యి ఆయన వెనక నుండి తాత అని పిలుస్తుంటాడు. స్వామివారు ఆ ఆచార్యతో ఇలా అంటాడు, ఇప్పటి నుండి నాకు ఇక్కడ నుండే నీళ్లు తీసుకురా అని గుడి దగ్గరలో అంజనాద్రి కొండకి బాణంతో కొండని కొడతారు. అప్పుడు ఆ కొండలో నుండి వచ్చిన నీళ్ళే ఆకాశగంగా. అండ్ మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి టెంపుల్ అన్నమాట.
ఇక్కడి టెంపుల్ విశిష్టత ఏంటి అంటే హతిరామ్ బావాజీ అనే వ్యక్తి ఉత్తర భారతదేశం నుండి 600 ఏళ్ల క్రితం తిరుమలకి వచ్చి ఆ వెంకటేశుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించేవారు. బావాజీ భక్తికి మెచ్చి ప్రతి నిత్యము శ్రీ వెంకటేశుడు బావాజీతో పాచికలాడుతూ ఉండేవాడు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది ఒక కట్టు కదా అని తేల్చాలని బావాజీని ఒక గదిలో బంధిస్తారు. ఆ గది నిండా చెరుకు గడ్డలు వేయించి ఒక రాత్రిలోపు ఈ మొత్తం చెరుకు గడలు తినాలని శాసిస్తారు. బావాజీ ఆ వెంకటేశ్వరుని ప్రార్థిస్తారు. అప్పుడు వెంకన్న ఏనుగు రూపంలో వచ్చి ఆ చెరుకు గడలను తినేస్తారు. అప్పటి నుండి శ్రీవారు ఏనుగు రూపంలో వచ్చారు కాబట్టి హతి అని, రామాలయం నిర్మించారు కనుక రామ్ అని బావాజీకి అప్పటి నుండి హతిరామ్ బావాజీ అని పేరు వాడుకలోకి వచ్చింది. ఇక్కడే ఆ హతిరామ్ బావాజీ గారి సమాధి కూడా ఉంటుంది. ఆ శ్రీవారు వేణుగోపాల స్వామి వారి రూపంలో మనకి దర్శనమిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్ అయితే నాకు కనిపించింది అనమాట. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అయితే మనకి దర్శనమిస్తారు వెంకటేశ్వర స్వామి రూపంలో అయితే. సో ఇదేనండి నేను చెప్పిన హతిరామ్ బావాజీ సమాధి అయితే. సో గాయస్ మేమైతే ఇప్పుడు వెకేట్ చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా ఇట్స్ టైమ్ టు లీవ్ ఫ్రమ్ తిరుపతి కాబట్టి మేము ఇంకా తట్టబుట్ట చదువుకొని వచ్చేసినాము. ఇంకా మేము కింద ప్లేస్ అంటే ఫేమస్ అలివేలు మంగతాయారు గారి టెంపుల్కి అయితే వచ్చినాం అనమాట. అమ్మవారి దర్శనం అయితే మేము చేసుకున్నాము. సో ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా డిఫరెంట్ వైబ్ అయితే నాకు అనిపించింది అనమాట. సో నేను నా మెడలో ఇప్పుడు కనిపిస్తున్న పసుపు తాడు ఉంది కదా, అక్కడే నేను వేసుకున్నాను అనమాట. అక్కడ చాలా డిఫరెంట్గా అనిపించింది. సో అలా తాడు వేసుకోవాలి ఇలా అంటే ఆచారాలు అనమాట. లక్ష్మీదేవిని మనము ఇట్లా మెడలో వేసుకున్నట్టుగా అట్లా వేసుకోవాలన్నట్టు పసుపు తాడు. తర్వాత ఇంకా మేము అరుణాచలంకి స్టార్ట్ అవుతున్నాం. తిరుపతి నుండి అరుణాచలంకి ఒక 40 మినిట్స్ ఏమో పట్టిందనమాట. సో తర్వాత మేము దాబాలో ఇంకా డిన్నర్ అయితే చేసినాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటిదాకా మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్ గైస్. బాయ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. Okay, we will meet in the next class.